పాక్ గూఢాచర్యం చేసిన నేరానికి అరెస్టైన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మోతీరామ్ జాట్ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. పర్యాటకులపై ఉగ్రదాడికి 6 రోజుల ముందు వరకు మోతీరామ్ పహల్గాంలోనే విధులు నిర్వర్తించినట్లు సమాచారం. పాక్ నుంచి మోతీరామ్కు వివిధ మార్గాల్లో లక్షల్లో నగదు అందిందని, అతని భార్య బ్యాంకు ఖాతాలో ఆ మొత్తం ఉందని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మోతీరామ్ను సీఆర్పీఎఫ్ ఉద్యోగం నుంచి తొలగించింది. పాకిస్తాన్ కోసం గూఢాచర్యం చేసిన కేసులో అరెస్టైన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మోతీరామ్ జాట్పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అతడి గురించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పర్యాటకులపై ఉగ్రదాడికి ముందు మోతీరామ్ పహల్గాంలోనే విధులు నిర్వర్తించినట్లు సమాచారం. కేవలం దాడి జరగడానికి 6 రోజుల ముందే అతడు అక్కడి నుంచి బదిలీ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మోతీరామ్ జాట్ను జూన్ 6వ తేదీ వరకు ఎన్ఐఏ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. మోతీరామ్ జాట్ 2023 నుంచి దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాక్ గూఢచర్య ఏజెంట్లకు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆన్లైన్లో అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కొంతకాలంగా అతడి సామాజిక మాధ్యమ ఖాతా మీద సీఆర్పీఎఫ్ నిఘా పెట్టింది. దీంతో అతడు గూఢచర్యానికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అతడిని 4 రోజుల పాటు కఠినంగా విచారించిన సీఆర్పీఎఫ్ సర్వీసు నుంచి తొలగించింది. అనంతరం మే 21న ఎన్ఐఏకు అప్పగించింది. సోషల్ మీడియాలో పాకిస్తానీ హ్యాండ్లర్లతో మోతీరామ్ సంప్రదింపులు జరిపేవాడని విచారణలో గుర్తించారు. వారి నుంచి అతడు లక్షల రూపాయల డబ్బు తీసుకున్నాడని, ఆ మొత్తాన్ని భార్య బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పాక్ నుంచి వివిధ మార్గాల ద్వారా అతడికి డబ్బు అందినట్లు గుర్తించారు. భారత సైనిక దళాల సీక్రెట్ ఆపరేషన్లు, భద్రతా మోహరింపులు ఉన్న ప్రాంతాల సమాచారాన్ని అతడు పాక్కు చేరవేసినట్లు తేలింది. ఏప్రిల్ 22న పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడి తర్వాత పాక్ గూఢాచర్యంపై నిఘా సంస్థలు దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర భారతంలోని చాలా చోట్ల పాక్ మద్దతు ఉన్న ఈ స్పై నెట్వర్క్ క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.